కొసగి ధరణిలో వెలసెను దైవతనయుడు రక్షణ వరమును మనకొసగి కలువరి బలిలో పాల్గొనరండి కలువరి బలిలో పాల్గొనరండి దేవుని దీవెనలు పొందగరండి దేవుని దీవెనలు పొందగరండి ఆరాధించండి ఓ ప్రియ సంఘమా రండి రండి ప్రభు ప్రియ సంఘమా స్తుతించరండి రక్షణ సంఘమా వరముల పొందండి ఆదర్శ సంఘమా ధరణిలో వెలసెను దైవతనయుడు రక్షణ వరమును మనకొసగి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిదాతలు కీర్తిశేషులు శాంతి జ్యోతి మార్టిన్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎస్ మోజెస్, సెసిలియా మోజెస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ కీర్తిశేషులు మొలకల మేరీ పరిణీత జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గొలమారి అంతోనిరెడ్డి, అక్షయ్ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ సుజాత, అక్షిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము పునీత తిమోతి తీతుల సంస్మరణను కొనియాడుతూ ఉన్నాం. ఈ ఇరువురు పునీతులు పునీత పౌలు గారితో కలిసి దైవరాజ్య సువార్తను ప్రకటించారు. ప్రభు పలికినట్లు తమలను తాము త్యజించుకొని ప్రభుని యొక్క సువార్త నిమిత్తము తమ యొక్క జీవితాలను అంకితము చేశారు. అనేక మంది జీవితాలలో విశ్వాసం అనేటువంటి వెలుగును నింపారు. ఈ రోజున ఈ పునీతుల యొక్క పండుగను కొనియాడుతున్నటువంటి మనము ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. ప్రభుని యొక్క సువార్తను ఆలకించినప్పుడు ఆ సువార్తను మన హృదయాల్లోనికి స్వీకరిస్తూ తద్వారా మన జీవితములు అధికముగా ఫలించినట్లు ప్రార్థించుదాం. వారి యొక్క విజ్ఞాపన ప్రార్థనను ప్రత్యేక విధముగా వేడుకుందాం. ఈ పవిత్ర దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను పశ్చాత్తాప మనస్సుతో ఆ ప్రభుని యొక్క కృపను, ఆ ప్రభుని యొక్క మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పునీతులైన తిమోతి తీతులను
ప్రేషిత సుగుణములతో అలంకరించితివి. మేము ఈ ఇరువురి విజ్ఞాపన ప్రార్థనల సహాయము ద్వారా ప్రస్తుత యుగములో భక్తితోనూ నీతివంతముగాను జీవించుచు తదనంతరము మోక్షపు నివాస గృహమును చేరుకుని భాగ్యమును పొందునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. మొదటి పట్టణము. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. క్రీస్తు యేసు నందున్న జీవమును గూర్చి వాగ్దాన ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు నా ప్రియ పుత్రుడగు తిమోతికి రాయున్నది. తండ్రి దేవుని నుండి మన ప్రభువగు యేసుక్రీస్తు నుండి నీ కృప, కనికరము, సమాధానము నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరములతో నేను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలను అర్పించుచున్నాను. నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబవళ్ళు ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వలోయి తల్లి యూనేకిలోను ఉండేడిది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలోనూ ఉన్నదని నాకు గట్టిగా నమ్మకము కలదు. అందువలననే నా హస్త నిష్పేక్షణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము వలన ఆత్మనే ఇచ్చును. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాను ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుము. ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాద్రి నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. అందరూ ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. సకల జాతులకు చెందిన నికల వంశజులారా మీరు ప్రభువును స్తుతింపుడు. కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడుడు. ప్రభువు మహిమాన్విత నామమును స్తుతింపుడు. సమర్పణలతో ఆయన దేవాలయంలోనికి రండు. అందరూ ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభు రాజు అతడు నేలను కదలకుండునట్లు పదిలపరిచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును.
వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ దినములలో ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలెనైనను సంచినైనను పాదరక్షలనైనను తీసుకుని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండుడు. పనివాడు తన కూలీకి పాత్రుడు గదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు 70 మందిని నియమించి తాను వెళ్ళవలసినటువంటి పట్టణములకు గ్రామములకు ఆ 70 మందిని పంపించి వారి ద్వారా దైవరాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ప్రభుని యొక్క శిష్యునిగా, ప్రభుని అనుసరించేటువంటి వారిగా ఉండటము చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకనగా ప్రభుని శిష్యునిగా, ప్రభుని అనుసరించేటువంటి వానిగా ఉన్నప్పుడు ఎన్నో త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి. మనము చదివినటువంటి సువిశేష పట్టణము దీని ముందు భాగములో శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణములను గురించి లూకా సువార్తీకుడు చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఒక రోజున ఒక మార్గము గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా నేను నిన్ను అనుసరిస్తాను, నేను నిన్ను వెంబడిస్తాను అని ఆ వ్యక్తి క్రీస్తు ప్రభునితో చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనము, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునకు తలదాచుకొనుటకు సైతము తావు లేదు. ఇదిగో నీవు నన్ను అనుసరిస్తే నా దగ్గర ఏమీ లేదు, కనీసము నేను ఉండటానికి స్థలము కూడా లేదు అని క్రీస్తు ప్రభు ఆ వ్యక్తితో పలుకుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తితో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన మరి ఒకనితో
తన్ను అనుసరింపమని కోరెను. అందుకు అతడు, ప్రభూ, నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేశాడు. అప్పుడు క్రీస్తు ప్రభువు, మృతులనే తమ మృతులను సమాధి చేసుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపుము అన్నారు. మూడవదిగా క్రీస్తు ప్రభువు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడునూ దేవుని రాజ్యమునకు యోగ్యము కాడు. ఈ విధముగా క్రీస్తు ప్రభు ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణానికి ముందు భాగములో శిష్యునకు ఉండవలసినటువంటి లక్షణాలు, శిష్యుడు సమస్తాన్ని త్యజించాలి. క్రీస్తు ప్రభును అనుసరించేటువంటి వారు కుటుంబాలను త్యజించాలి. వారు ఈ లోకములో సంపాదించుకోవటానికి ఏమీ ఉండదు అని క్రీస్తు ప్రభువు శిష్యులకు ఉండాల్సినటువంటి నియమాలను, లక్షణాలను తెలియచేశారు. గమనించినట్లయితే క్రీస్తు ప్రభు ఇటువంటి కఠినతరమైనటువంటి శిష్యరికం గురించి మాట్లాడినప్పుడు మనం అనుకుంటాము, ఎవరు ఆయన అనుసరిస్తారు, ఇంత కఠినంగా ఎవరు జీవిస్తారు, ఇంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని ఎవరు జీవిస్తారు అని మనం భావించవచ్చు. కానీ ఇంత కఠినతరమైనటువంటి శిష్యరికపు లక్షణాలను ప్రభు చెప్పినప్పటికీ కూడా క్రీస్తు ప్రభువును అనేక మంది అనుసరిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని క్రీస్తు ప్రభువును అనేక మంది అనుసరిస్తూ ఉన్నారు? బహుశా మనం ఈనాడు చదివినటువంటి సువిశేష పట్టణము దానికి జవాబునిస్తుంది. క్రీస్తు ప్రభువును అనుసరిస్తూ ఉంటే ఈ లోకాన్ని మనం సంపాదించుకోము. క్రీస్తు ప్రభువును అనుసరిస్తూ ఉంటే మనము భౌతికముగా ఏమీ పొందుకోలేము. కానీ ఆత్మీయముగా చాలా చాలా సంతోషము, ఆనందము, శాంతి అనేది దొరుకుతూ ఉంది. ఈ లోకములో దొరకనటువంటి ఆనందము, ఈ లోకములో పొందలేనటువంటి శాంతిని, సమాధానాన్ని క్రీస్తు ప్రభుని అనుసరించడం ద్వారా శిష్యులు పొందుకుంటూ ఉన్నారు. అందుకనే వారు సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభును అనుసరించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కఠినతరమైనటువంటి జీవితమైనప్పటికీ, త్యాగపూరితమైనటువంటి జీవితమైనప్పటికీ కూడా ఆ ప్రభు ఇచ్చేటువంటి దైవ రాజ్యపు శాంతిని, సమాధానాన్ని వారు అనుభవించటానికి ముందుకు వస్తూ ఉన్నారు. అటువంటి శిష్యులలో క్రీస్తు ప్రభువు 70 మందిని ఎన్నుకొని వారిని తను వెళ్ళాల్సినటువంటి పట్టణములకు, గ్రామములకు పంపిస్తూ దేవుని రాజ్యమును గురించి ప్రకటించండి అని బోధించారు. ఈ 70 మంది మనకు పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలు ప్రజలలో 70 మంది పెద్దవారు ఉన్నారు. ఈ 70 మంది పెద్దవారు కూడా ఇజ్రాయేలు ప్రజలను నడిపించటానికి, వారిని పరిపాలించటానికి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఈ 70 మంది పెద్దవారు వారి యొక్క సహాయాన్ని అందిస్తూ ఉండేటువంటి వారు. క్రీస్తు ప్రభువు ఆ 70 మంది పెద్దవారిలాగా, ఆ 70 మంది ఇజ్రాయేలు ప్రజలను ఏ విధముగా అయితే పరిపాలించారో అదే విధముగా క్రీస్తు ప్రభు ఈ 70 మందిని ఎన్నుకొని వారి ద్వారా పరలోక రాజ్యపు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఈ 70 మందిని పిలిచిన తర్వాత ఇద్దరిద్దరి చొప్పున క్రీస్తు ప్రభు పట్టణములకు, గ్రామములకు పంపిస్తూ ఉన్నారు. ఎందుకని ఇద్దరిద్దరు? మనము ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, మానవుని దోషిగా నిర్ణయించుటకు ఒకని సాక్ష్యము చాలదు, 2 లేక 3 సాక్ష్యము పలికిననేని ఎవనినైనను దోషిగా నిర్ణయింపరాదు. ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించాలంటే ఒకని సాక్ష్యము సరిపోదు, 2 లేదా 3 ఉండాలి. క్రీస్తు ప్రభువు ఈ ఇద్దరిద్దరిని పంపించడంలో ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉంది. వారు దైవ రాజ్యమునకు సాక్ష్యము ఇవ్వబోతూ ఉన్నారు. వారు ఇచ్చేటువంటి సాక్ష్యము యథార్థము,
వారు ఇచ్చేటువంటి సాక్ష్యము సత్యము అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఇద్దరిద్దరూ కూడా పట్టణములకు గ్రామములకు సువార్తను బోధిస్తూ ఉన్నారు. ప్రభు చెప్పారు, ఇదిగో మిమ్మలను గొర్రె పిల్లల వలె తోడేళ్ల మధ్యకు పంపిస్తూ ఉన్నాను. తోడేళ్ళు గొర్రె పిల్లలు రెండు కూడా ఆపోజిట్ యానిమల్స్. తోడేళ్ళు గొర్రె పిల్లల కొరకు వెతుకుతూ ఉంటాయి. ఆ గొర్రె పిల్లలు ఎప్పుడు దొరుకుతాయా వాటిని చంపి తిందాం అనేటువంటి ఆశతో ఉంటాయి. అయితే క్రీస్తు ప్రభు శిష్యులను గొర్రె పిల్లలాగా ప్రజల మధ్యకు పంపిస్తూ ఉన్నారు. ఈ శిష్యులు ఒకసారి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సువార్త నిమిత్తము వారు పొందబోయేటువంటి వ్యతిరేకతలు, వారు అనుభవించబోయేటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు, వీటిని ప్రభు ముందుగానే శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క సువార్తను, దైవ రాజ్యమును ప్రకటించటము ఈ శిష్యుల యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను, ప్రభుని వాక్యాన్ని బోధించటం అనేది ఈ శిష్యుల యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకని క్రీస్తు ప్రభుని యొక్క సువార్త, దైవ సువార్త, దేవుని యొక్క రాజ్యమును ప్రకటించాలి. ఎందుకనగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అనేది ప్రజలకు జీవాన్ని, ఈ లోకములో జీవాన్ని, నిత్య జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంది. సువార్త ఎవరి హృదయంలో అయితే నాటబడుతూ ఉందో, ఎవరైతే క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను స్వీకరిస్తారో వారు జీవమును పొందుకుంటారు, వారు శాంతిని, సమాధానాన్ని అనుభవిస్తారు అనే సత్యాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక సంఘటన ఉంది. ప్రభువు యెహెజ్కేలు ప్రవక్తను పిలుస్తాడు. పిలిచి, ఇదిగో నీవు ఎండినటువంటి ఎముకలకు సువార్తను బోధించు, ఎండినటువంటి ఎముకలకు వాక్యాన్ని చెప్పు అని ప్రభువు యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తారు. ఈ యెహెజ్కేలు ప్రవక్త ఆ ఎండినటువంటి ఎముకలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతమునకు వెళ్ళి అక్కడ ఆ ఎండినటువంటి ఎముకలకు సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు ఆ ఎండినటువంటి ఎముకలు, మాంసము, రక్తము అంతా కూడా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా జీవముతో మరలా లేస్తూ ఉన్నాయి. ప్రభుని యొక్క వాక్యము బోధించినప్పుడు ఏం జరుగుతూ ఉన్నాయా అంటే జీవాన్ని పొందుకుంటూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను విశ్వసిస్తారో, క్రీస్తు ప్రభుని యొక్క వాక్యాన్ని తమ హృదయాల్లోనికి స్వీకరిస్తారో వారు తమ జీవితాలలో అధికముగా ఫలిస్తారు. వారు నిజమైనటువంటి సంతోషమును, ఆనందమును, జీవమును కలిగి జీవిస్తారు. ఈ రోజున ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి ఆహ్వానము, మనము సువార్తను విశ్వసించాలి, సువార్తను బోధించాలి. మొట్టమొదటిగా మనము సువార్తను విశ్వసించాలి. ఎప్పుడైతే ఆ సువార్తను మనం విశ్వసిస్తామో, ఆ విశ్వసించినటువంటి సువార్త ద్వారా మనము ఇతరులకు బోధిస్తాం. తద్వారా ప్రభుని యొక్క రాజ్యము ప్రపంచ నలుమూలలా వ్యాపింపబడుతూ ఉంది. నిజమైనటువంటి సంతోషము, ఆనందము, శాంతి, సత్యము ప్రజలు తెలుసుకొనగలుగుతారు. కాబట్టి అటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రభుని ప్రార్థించుదాం. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా
దీవెనకరము. దానములు చెల్లించు నీ మంచి మనసుతో, ధర్మమును పాటించి దాతృత్వ గుణముతో. దానములు చెల్లించు నీ మంచి మనసుతో, ధర్మమును పాటించి దాతృత్వ గుణముతో. దైవరాజ్యనీతిని వెతికే విశ్వాసిగా, దైవరాజ్యనీతిని వెతికే విశ్వాసిగా, ధనధాన్యములలో 10 పాలు ప్రభుకివు, ధనధాన్యములలో 10 పాలు ప్రభుకివు. దృఢమైన విశ్వాసం, నమ్మకము, ప్రేమతో ద్రాక్షాతీగవలి ఫలించుము దేవునిలో. దృఢమైన విశ్వాసం, నమ్మకము, ప్రేమతో ద్రాక్షాతీగవలి ఫలించుము దేవునిలో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీతులైన తిమోతి తీతుల సంస్మరణ రోజున నీ ప్రజలు తెచ్చు ఈ అర్పణములను స్వీకరింపమని వేడుకొనుచున్నాము. కనికరముతో నీవు వీటిని అర్పించుచున్న మాకు చిత్తశుద్ధిని దయచేసి నీకు అంగీకార యోగ్యులనుగా చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతలతి దూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. పావనపిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటయుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనంతాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, వారి భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత తిమోతి తీతులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదాం. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుడునట్లు చేయుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును కరించరండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. రయమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే.
సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, పునీత తిమోతి తీతులు క్రీస్తును విశ్వసింపుడని బోధించి దానిని పదిలముగా కాపాడుటకై అలస్ర ఎరుగని కృషి చేసిరి. ఈ పుణ్య పురుషుల విజ్ఞాపనల ఫలితముగా మేము స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయమునందు విశ్వాసమును బలపరచి పెంపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. వందనం 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 వందనం. అడిగినదే తడవుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్ను గలవారని. పరితాప హృదయులను ఊరడించువారని, పాపాత్ముల మనసును మార్చువారు మీరని. నిన్ను వేడగా నీ గరికి చేరగా, మాకు తోడుగా మా చెంత నుండుమా. అభయమిచ్చి శుభము కూర్చి ఆదరించుమయ్యా. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. వందనం 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 వందనం.